ఒక నటుడు ముందు దేవుడయ్యాడు, తర్వాత పాలకుడయ్యాడు, కాని చివరకు తనవాళ్ల చేతిలోనే అధికారం కోల్పోయాడు. ఇది సాధ్యమేనా? వినడానికి సినిమా కథలా ఉంది గదా, కాని ఇది నిజం. భారత రాజకీయాల్లోనే అత్యంత నాటకీయమైన అధ్యాయాల్లో ఒకటి. ఈరోజు మనం నందమూరి తారక రామారావు గారి అసాధారణ ప్రస్థానం గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఒక సినీ నటుడు అంత పెద్ద రాజకీయ శక్తిగా ఎలా మారగలిగాడు? ప్రజలు దేవుళ్లా కొలిచారు కదా, మరి అంత ప్రజాదరణ ఉన్న నాయకుడు తన సొంత పార్టీ వాళ్ల చేతిలోనే అధికారం ఎలా కోల్పోయాడు? ఈ అనూహ్యమైన ఎదుగుదల, ఆ తర్వాత అంతే నాటకీయమైన పతనం, దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, మొదటి భాగం. తెరమీద దేవుడుగా వెలిగిన ఆయన రాజకీయ నాయకుడిగా ఎలా మారారు? అసలాయన రాజకీయ ప్రవేశానికి పునాదులెక్కడ పడ్డాయో చూద్దాం. ఎన్టీఆర్ రాజకీయ శక్తికి అసలు పునాది ఎక్కడ ఉందంటే అది ఆయన సినిమా పాత్రల్లోనే ఉంది. ముఖ్యంగా ఆయన పోషించిన పౌరాణిక పాత్రలు కృష్ణుడు, రాముడు, ఈ పాత్రల వల్ల ప్రజల మనస్సుల్లో ఆయనకొక దైవత్వం వచ్చేసింది. అంటే తెరమీద చెడ్డవాళ్లని శిక్షించి మంచిని కాపాడే ఆయనే నిజజీవితంలో కూడా తమను కాపాడటానికి వచ్చిన ఒక రక్షకుడని ప్రజలు బలంగా నమ్మడం మొదలుపెట్టారు. ఈ నమ్మకం, ఈ భావోద్వేగ బంధమే ఆ తరువాత ఆయనకొక తిరుగులేని రాజకీయ ఆస్తిగా మారింది. సరిగ్గా ఆ సమయంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉండేదంటే, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగువాళ్లను, తెలుగు రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. సరిగ్గా ఇదే అదునుగా ఎన్టీఆర్ ఒకే ఒక్క నినాదంతో ముందుకొచ్చారు. కేవలం 3 పదాలు. ఆ 3 పదాలే యావత్ తెలుగు ప్రజలను ఏకంజేశాయి. అదే తెలుగు ఆత్మగౌరవం. ఈ ఒక్క నినాదం ఆయన రాజకీయ ఉద్యమానికి ఊపిరిపోసింది. తెలుగు ఆత్మగౌరవం. ఇది కేవలం ఒక స్లోగన్ మాత్రమే కాదు, అదొక రాజకీయ విప్లవం. ప్రతి తెలుగువాడి గుండెలో రగులుతున్న ఆత్మాభిమానానికి అద్దం పట్టింది. మన భాష, మన సంస్కృతి, మన అస్తిత్వం ఇవన్నీ ఢిల్లీలో అవమానానికి గురవుతున్నాయనే భావనను ఇదొక పదునైన రాజకీయ ఆయుధంగా మార్చేసింది. ఈ ఒక్క నినాదంతో ఎన్టీఆర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడ్డారు. సరే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. విప్లవం రాక. మరి ఈ తెలుగు ఆత్మగౌరవం అనే నినాదం ఒక రాజకీయ పార్టీగా ఎలా మారింది? ఆ పార్టీ అప్పటి రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇది మామూలు విషయం కాదు, ఒక రాజకీయ సుడిగాలి అనే చెప్పాలి. ఆలోచించండి. మార్చి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. స్థాపించిన కేవలం 9 నెలల్లో, అంటే జనవరి 1983 కల్లా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈ అసాధారణ విజయానికి వెనుకున్న మంత్రమేంటంటే చైతన్య రథం. ఈ రథం మీద రాష్ట్రమంతా తిరిగి రాజకీయాలను నేరుగా ప్రజల ఇంటి గడప దగ్గరికే తీసుకెళ్లారు. ఇది కేవలం 2 నాయకుల మధ్య జరిగిన పోటీ కాదు, ఇది 2 పూర్తి భిన్నమైన రాజకీయ శైలుల మధ్య జరిగిన యుద్ధం. ఒకవైపు ప్రజలతో నేరుగా కనెక్టయ్యే, భావోద్వేగంతో మాట్లాడే ఎన్టీఆర్, మరోవైపు ఢిల్లీ నుంచి చక్రం తిప్పే కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ. అలాంటి సమయంలో ఒక రాజకీయ బయటి వ్యక్తిగా వచ్చిన ఎన్టీఆర్ ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఈ వ్యవస్థను పునాదులతో సహా పెకిలించేశారు. సాధారణంగా ఒక కొత్త పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఏళ్లకేళ్లు పట్టొచ్చు. కాని ఎన్టీఆర్కు పట్టింది కేవలం 9 నెలలు. అవును, కేవలం 9 నెలలు. భారత రాజకీయ చరిత్రలోనే ఇదొక అద్భుతం, ఒక సంచలనం. ఓకే, ఇక మూడో భాగానికి వెళ్దాం. సంక్షోభం మరియు పునరాగమనం. ఇక్కడే ఎన్టీఆర్ తన రాజకీయ జీవితంలో మొట్టమొదటి అతిపెద్ద పరీక్షను ఎదుర్కొన్నారు. ఆగస్టు 1984. ఏం జరిగిందంటే, ప్రజలు ఎన్నుకున్న ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి రద్దు చేసేసింది. ఇది చాలా అప్రజాస్వామికం. ఇది కేవలం ఎన్టీఆర్పై జరిగిన దాడి కాదు, ఇది మొత్తం భారత సమాఖ్య వ్యవస్థ మీద, రాష్ట్రాల హక్కుల మీద జరిగిన దాడి. ఈ ఒక్క సంఘటనతో దేశ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ను అలా తొలగించగానే ఆంధ్రప్రదేశ్ మొత్తం అగ్నిగుండంలా మారిపోయింది. లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకొచ్చేశారు. తమ నాయకుడికి అండగా నిలబడ్డారు. ఇది కేవలం ఒక రాజకీయ నిరసన కాదు, తమ ఆత్మగౌరవం మీద జరిగిన దాడికి ప్రజలు ఇచ్చిన ఇమోషనల్ సమాధానమది. అంతే, ప్రజాశక్తి ముందు ఏ అధికారమైనా తలవంచాల్సిందే కదా. కేవలం 30 రోజుల్లో ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో ఒక హిస్టారిక్ కంబ్యాక్. ప్రజల తీర్పును ఎవరూ కాదనలేరు అని ఆయన బలంగా నిరూపించారు. ఈ గెలుపు తరువాత
ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక జాతీయ శక్తిగా ఎదిగారు. రాష్ట్రాల హక్కుల కోసం, ఫెడరల్ స్ఫూర్తి కోసం దేశవ్యాప్తంగా గళం విప్పడం మొదలుపెట్టారు. దేశంలోని కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఒకటి చేసే ప్రయత్నంలో ఆయన ఒక సెంట్రల్ ఫిగర్ అయ్యారు. ఇప్పుడు 4వ భాగం చూద్దాం. కోటలో పగుళ్ళు. చూడండి, ఒకవైపు జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ కీర్తిశిఖరాలకు చేరుకుంటుంటే, మరోవైపు ఆయన సొంత కోటలోనే, అంటే ఆయన పార్టీలోనే పగుళ్ళు మొదలయ్యాయి. అసలు ఆయన ప్రభుత్వాన్ని, పార్టీని బలహీనపరిచిన ఆ అంతర్గత సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒక నాయకుడు ఎంత బలమైనవాడైనా వ్యవస్థలో లోపాలుంటే పతనం తప్పదు. ఎన్టీఆర్ విషయంలో సరిగ్గా అదే జరిగింది. ప్రతి నిర్ణయం ఆయనే తీసుకోవడం వల్ల పార్టీలో సెకండ్ లైన్ లీడర్షిప్ అనేది లేకుండా పోయింది. దీనికి తోడు నాయకత్వంలో ఒంటరితనం, పార్టీలో గ్రూపులు, ఆ తర్వాత ఎవరు అనేదానిపై క్లారిటీ లేకపోవడం, ఇవన్నీ కలిసి ఆయన పతనానికి పునాదులు వేశాయి. రోజులు గడిచే కొద్దీ ఏం జరిగిందంటే, ఎన్టీఆర్ ఫోకస్ అంతా పరిపాలన మీద నుంచి పార్టీలో జరుగుతున్న గొడవల వైపు మళ్ళింది. ఆయన టైం, ఎనర్జీలో చాలా వరకు ఈ అంతర్గత సమస్యలను పరిష్కరించడానికే సరిపోయింది. దీంతో ఏమైంది? పరిపాలన మీద పట్టు తగ్గింది. జాతీయ స్థాయిలో ఆయన ప్రాముఖ్యత కూడా మెల్లమెల్లగా క్షీణించడం మొదలైంది. సరే, ఇక చివరి భాగానికొచ్చేశాం. ఒక విప్లవ వారసత్వం. ఆ కోటలో మొదలైన చిన్న పగుళ్ళు చివరికి ఎలా పెరిగి ఆయన పతనానికే దారితీశాయి? మరి ఇంత జరిగినా ఆయన మిగిల్చిన వారసత్వమేంటి? ఈ చివరి అంకంలో చూసేద్దాం. 1995 ఇదొక రాజకీయ విషాదమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన స్వంత కుటుంబ సభ్యులే, ఆయన చేతుల్లో పెరిగిన నాయకులే ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తాను కష్టపడి కట్టిన పార్టీ నుంచే, తాను కూర్చున్న సింహాసనం మీద నుంచే ఆయనను దించేశారు. ఇది ఆయన రాజకీయ ప్రస్థానానికి ఒక చాలా బాధాకరమైన ముగింపు. నిజమే, ఎన్టీఆర్ అధికారం కోల్పోయుండొచ్చు, కాని ఆయన ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోంచి ఎప్పటికీ చెరిగిపోదు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా కిలో ₹2 బియ్యం పథకం, పేదల జీవితాల్లో ఒక చెరగని ముద్ర వేసింది. అలాగే ఆయన రగిలించిన ఆ తెలుగు ఆత్మగౌరవమనే నిప్పు ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. ఈ విశ్లేషణ ఎన్టీఆర్ గారి ప్రస్థానాన్ని చాలా చక్కగా వివరిస్తోంది. ఆయన ఒకవైపు కల్చరల్ మ్యాగ్నెట్, మరోవైపు పొలిటికల్ డిస్రప్టర్, కాని అదే సమయంలో వ్యవస్థాగత సవాళ్లను ఎదుర్కొన్న ఒక అరుదైన మిశ్రమం. అంటే ఆయన ఒకేసారి ఒక సృష్టికర్త, కాని తను సృష్టించిన దాని చేతిలోనే ఓడిపోయిన విప్లవకారుడు కూడా. చివరిగా ఎన్టీఆర్ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక లీడర్కి పర్సనల్ చరిష్మా ఉంటే సరిపోతుందా? దాన్ని నిలబెట్టడానికి బలమైన వ్యవస్థలు అవసరం లేదా? ఒక నాయకుడి వ్యక్తిగత ప్రతిభకు, వ్యవస్థాగత బలానికి మధ్య సరైన బ్యాలెన్స్ లేకపోతే ఇలాంటి ఉత్థాన పతనాలు తప్పవేమో అని ఆయన జీవితం మనకొక పెద్ద పాఠం నేర్పుతుంది.